విశాఖ విమానాశ్రయంలో బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుసుకోవడానికి వచ్చిన అనకాపల్లి మాజీ ఎంపీ, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ పప్పల చలపతిరావు అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఆయన కళ్ల ముందు ఎదిగిన నేతలు ఆయనను ఒంటరి చేసి ఎవరి ప్రాపకం వారు చూసుకున్న తీరు విశాఖ విమానాశ్రయంలో చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా కనీసం విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్ లోకి కూడా అనుమతించకపోవడం దిగువ స్థాయి శ్రేణులకు ఆవేదన గొలిపింది. 4 మార్లు ఎమ్మెల్యేగా, 1 మారు ఎంపీగా, ఎమ్మెల్సీగా, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గాను పనిచేసిన పప్పల చలపతిరావును ఇలా చిన్నబుచ్చడంతో ఆయన మౌనంగా ఉండిపోయారు. తాను మాజీ ఎంపీనని విశాఖ విమానాశ్రయ అధికారులకు, భద్రతా అధికారులకు, పోలీసు అధికారులకు చెప్పినా వారు విస్మరించారు. ఇలా అనుమతి లేదంటూనే సీతంరాజు సుధాకర్ వంటి నాయకులను ఆయన ముందు నుంచే అనుమతించడంతో చలపతిరావు విస్తుపోయారు. విమానాశ్రయం వద్ద పడిగాపులు కాసిన ఆయనను చూసి విశాఖ ఎంపీ శ్రీభరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వీరాంజనేయ స్వామి, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు తదితర నాయకులు ఆయనను పేరుకు పలకరించిన వారితో లోపలికి తీసుకువెళ్లే ప్రయత్నం ఎంతమాత్రం చేయలేదు. వారేదో ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్లు వ్యవహరించారు. హోంమంత్రి వంగలపూడి అనిత అయితే ఆయనను చూడనైనా చూడలేదు. ఇలా ఆమె ఆయన పక్క నుంచి వెళ్లిపోవడాన్ని చూసి చలపతిరావు అంతర్మదనం చెందారు. ఇలా 2 గంటల పాటు విమానాశ్రయంలో ఆయన తనను పట్టించుకునే వారి కోసం ఎదురు చూశారు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2వ గేటు ద్వారా రావడాన్ని చూసి చలపతిరావు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ కూడా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తాను గతంలో ఎంపీ గాను, టీటీడీ చైర్మన్ గాను పనిచేశానని, ఇప్పుడు అధికార పార్టీలోనే ఉన్నానని చెప్పుకుంటే చివరికి రోప్ కింద నుంచి వెళ్లడానికి పలువురు పోలీసులు ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇలా అవస్థలు పడి చేరుకున్నాక పార్టీ ద్వితీయ శ్రేణి నేతల మాదిరిగానే ఆయన కూడా పోలీసుల తోపులాట్ల మధ్య అతి కష్టం మీద చంద్రబాబుకు మొహం చూపించారు. మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా ఇలాగే పడిగాపులు కాశారు. విశాఖ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నా తనను అనుమతించలేదని ఆమె విచారం వెలుబుచ్చారు. చివరికి ఆమె విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడును కలుసుకోలేకపోయారు. పార్టీలో ప్రాచుర్యం పొందిన నాయకులను పట్టించుకోకపోతే ఎలా అని పార్టీ శ్రేణులు చర్చించుకున్నారు. మీరు ఇప్పుడు వెయిట్ చేస్తున్నారా? అంటే నేను కలెక్టర్ గారు ఏం చెప్పలేదు. చెప్తారటండి. అలాంటప్పుడు మీ ఇద్దరు అటు వెళ్ళండి. ఇంకా చెప్పడం అది చెప్పాలా? అదేం చెప్తారు మీరే.